దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్లో ప్రోత్సహిస్తోందని కర్నూలు జిల్లా క్రీడా అధికారి భూపతిరావు తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర రథం కర్నూలుకు చేరుకుంది. విభిన్న ప్రతిభావంతులు క్రీడల్లో పథకాలు సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రోత్సాహకాలు, ఉద్యోగ అవకాశాలను ఈ యాత్రలో వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు క్రీడల్లో పాల్గొనాలని వారు కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్ పెంచినందుకు వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ర్యాలీ అవుట్డోర్ స్టేడియం నుంచి నంద్యాల చెక్పోస్ట్ వరకు సాగింది. అందరికీ నమస్కారం. పారా స్పోర్ట్స్ మన కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆవరణం నందు ఇక్కడికి రావడం అందరికీ కూడా మంచి సంతోషకరమైన విషయం. క్రీడాకారులు కూడా 4% ఈ పారా స్పోర్ట్స్కు 4% జీవో ఇవ్వడం గవర్నమెంట్ కూడా మనందరికీ కూడా ఆనందదాయకరమైన విషయం. ఇలా ప్రోగ్రాంలు చేయడం వలన అందరికీ మంచి అవేర్నెస్ తెలుసుకోగలుగుతారు. కావున ఇలాంటి ప్రోగ్రాంలు చేయడం వలన అందరికీ కూడా తెలుస్తుంది. ఈ కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాష్ట్ర స్థాయి కమిటీకి, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీకి అందరికీ కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈ నెల 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కవర్ చేస్తూ ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది. ఈ కర్నూలులో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు వారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు మన అవుట్డోర్ స్టేడియం నుండి నంద్యాల చెక్పోస్ట్ వరకు కూడా ర్యాలీతో మనం బయలుదేరడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులుగా విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించడం, ఆ క్రీడాకారులను ప్రోత్సహించడం